Hello everyone, I am Sainath, your business laws faculty, and this video is regarding day before exam strategy. And this video is applicable for June 2024 attempt. So, for the first time, మన సబ్జెక్ట్ అయితే 100 మార్క్స్ అడగబోతున్నారు. సో, దీంట్లో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి అనే కాన్సెప్ట్ చూద్దాం. సో, మనం కనుక చూసుకుంటే మన ఎంటైర్ లా పేపర్ 100 మార్క్స్కి ఉంటుంది. సో, దీంట్లో కంపెనీస్ యాక్ట్, పార్ట్నర్షిప్ యాక్ట్ యాజ్ వెల్ యాజ్ సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్, ఈ 3 యాక్ట్స్ని కంబైన్ చేస్తే 60 మార్క్స్ వరకు వస్తాయి. సో ఈ 3 యాక్ట్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ 3 యాక్ట్స్ని కంప్లీట్గా మనం డే బిఫోర్ ప్రిపేర్ అవ్వాలి. సో మరి కంప్లీట్గా ప్రిపేర్ అవ్వటం అంటే దట్టు మెయిన్ మెటీరియల్ ప్రిపేర్ అవ్వటం అంటే అది కొంచెం డిఫికల్ట్ కదా. ఎస్, డిఫికల్ట్గానే ఉంటుంది. సో దాట్స్ వై మీరేమన్నా రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ చేస్తే ప్రిపేర్ ఇన్ దట్ రన్నింగ్ నోట్స్. ఇన్ కేస్ సో మీ దగ్గర ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ ఉన్నట్టయితే ఆ ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్లో ప్రిపేర్ అవ్వండి అండ్ ప్రిపేర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ దీస్ 3 చాప్టర్స్. దట్ ఈస్ కంపెనీస్ యాక్ట్, పార్ట్నర్షిప్ యాక్ట్, సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్. ఎందుకంటే హై వెయిటేజ్ 60 మార్క్స్. సో ఈ 3 పర్ఫెక్ట్ అవ్వగలిగితే డెఫినెట్లీ పాస్ అయిపోతారు. నెక్స్ట్ వన్, బట్ మనకి పాస్ అవటం ఒకటే కాదు, వీ నీడ్ టు స్కోర్ సమ్ ఎక్స్ట్రా మార్క్స్ టు గెట్ అగ్రిగేట్. సో అది లాలో ఎలా తెచ్చుకోవాలో కూడా చూద్దాం. సో ఈ 3 కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ప్రయారిటీ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో 2 పార్ట్స్ ఉంటాయి, న్యూలీ యాడెడ్ చాప్టర్స్, ఎగ్జిస్టింగ్ చాప్టర్స్. సో న్యూలీ యాడెడ్ చాప్టర్స్ అంటే బెయిల్మెంట్ ప్లెడ్జ్, ఇండెమ్నిటీ గ్యారంటీ, కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ, ఆ 3 అనమాట. సో ఆ 3టికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. అండ్ ప్రతిదీ చదవటం కుదరదు కాబట్టి సో గెస్ క్వశ్చన్స్ వరకైనా ప్రిపేర్ అవ్వండి. సో గెస్ క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ ఇచ్చుంటారు కదా, సో ఆ గెస్ క్వశ్చన్స్ వరకు ప్రిపేర్ అవ్వండి, ఇట్ విల్ బీ సఫిషియంట్. సో గెస్ క్వశ్చన్స్ కూడా మీరు మెయిన్ మెటీరియల్లో ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, యూ కెన్ ప్రిపేర్ దెమ్ ఇన్ ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్. నెక్స్ట్ వన్, దెన్ వాట్ అబౌట్ అదర్ కాన్సెప్ట్స్? సో దీనికి లాస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. సో లాస్ట్ ప్రయారిటీ అంటే నేను ఇంకొన్ని చాప్టర్స్ చెప్తాను, సో అది కూడా అయిపోయిన తర్వాత చివర్లో అదర్ చాప్టర్స్ చూడండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఎల్ఎల్పి యాక్ట్. సో చాలా అంటే చాలా చిన్న చాప్టర్ అండ్ డ్యామ్ షూర్ 5 to 6 మార్క్స్ అయితే గ్యారంటీ వస్తాయి. సో చిన్న చాప్టర్ దట్టు ఒక క్వశ్చన్ మ్యాండేటరీగా వస్తుంది కాబట్టి ఎల్ఎల్పి యాక్ట్ని కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎల్ఎల్పి యాక్ట్ కూడా మొత్తం ప్రిపేర్ అవ్వండి, గెస్ క్వశ్చన్స్ వరకు కన్ఫైన్ అవ్వద్దు, ప్రిపేర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఇన్ ఎల్ఎల్పి యాక్ట్. సో దాని తర్వాత ఇండియన్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. సో దీంట్లో కూడా డ్యామ్ షూర్ 6 మార్క్స్ వస్తాయి, కాకపోతే దీంట్లో లాట్స్ ఆఫ్ థియరీ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సో ఇన్ కేస్ మీరు థియరీ కనుక ఆల్మోస్ట్ చదివినట్టయితే మళ్ళీ ఇంకోసారి రివైజ్ చేయండి. సో మొత్తం రివైజ్ చేయండి. ఇన్ కేస్ మీరు ఇంతవరకు ఈ చాప్టర్ కనుక టచ్ చేసి ఉండకపోతే దెన్ అట్లీస్ట్ ప్రిపేర్ గెస్ క్వశ్చన్స్. అండ్ ఫైనల్లీ ఎన్ఐ యాక్ట్, సో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. సో ఇది కూడా ఇంపార్టెంట్ చాప్టరే. సో దీంట్లో కూడా మంచిగానే వెయిటేజ్ వస్తుంది, బట్ కొంచెం లెందియస్ట్ చాప్టర్. సో ఎన్ఐ యాక్ట్ కనుక మీకు కొంచెం ప్రొఫిషియన్సీ ఉంటే దెన్ ప్రిపేర్ ఎంటైర్ ఎన్ఐ యాక్ట్. ఒకవేళ కొంచెం డౌట్ఫుల్గా ఉంటే అట్లీస్ట్ గెస్ క్వశ్చన్స్ వరకు ప్రిపేర్ అవ్వండి. సో ఇప్పుడు మనం ప్రయారిటీ కనుక చెక్ చేసుకున్నట్టయితే ద ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు కంపెనీస్ యాక్ట్, పార్ట్నర్షిప్ యాక్ట్, సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ కవర్ అవ్వాలి. సో ఫర్ దట్ పర్పస్ యూస్ ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్. సో ఇక్కడ గెస్ క్వశ్చన్స్ అని కాదు, యూ నీడ్ టు ప్రిపేర్ ఎవ్రీథింగ్. ఈవెన్ గెస్ క్వశ్చన్స్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ క్వశ్చన్సే కవర్ అయి ఉంటాయి. సో మీరు ప్రతిదీ ప్రిపేర్ అవ్వడం చాలా బెటర్, బికాస్ 60 మార్క్స్ వెయిటేజ్. సో పాస్ ఆర్ ఫెయిల్ అనేది డిసైడ్ చేసేది ఈ 3 చాప్టర్స్. సో ఈ 3 చాప్టర్స్ అన్నీ ప్రిపేర్ అవ్వండి అండ్ ఫస్ట్ ప్రయారిటీ. అండ్ సెకండ్ ప్రయారిటీ దేనికి ఇస్తారు అంటే ఎల్ఎల్పి యాక్ట్కి ఇవ్వండి. చిన్న చాప్టర్ బట్ పక్కా క్వశ్చన్. సో నెక్స్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తారంటే ఎన్ఐ యాక్ట్కి ఇవ్వండి. సో ఎల్ఎల్పి యాక్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రతిదీ ప్రిపేర్ అవ్వండి, యూస్ ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్. బట్ ఎన్ఐ యాక్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రతిదీ అవసరం లేదు, గెస్ క్వశ్చన్స్ వరకు ప్రిపేర్ అవ్వండి బై యూజింగ్ ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ ఆర్ రన్నింగ్ నోట్స్, ఎనీథింగ్ ఈజ్ ఓకే. సో నెక్స్ట్ ఈ 3 అయిపోయిన తర్వాత సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో స్పెషల్ కాంట్రాక్ట్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. తర్వాత అదర్ చాప్టర్స్ ఉంటాయి కదా వాటికి నెక్స్ట్ ప్రయారిటీ ఇవ్వండి. అండ్ ఫైనల్గా ఇండియన్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ప్రిపేర్ అవ్వండి. సో దీంట్లో మీరు మ్యాండేటరీగా ప్రతిదీ చదవాల్సిన ఏరియాస్ ఈ 3 చాప్టర్స్ యాజ్ వెల్ యాజ్ ఎల్ఎల్పి యాక్ట్. సో గెస్ క్వశ్చన్స్ వరకు మీరు కన్ఫైన్ అవ్వాల్సిన చాప్టర్స్
రిమైనింగ్ ఆల్ చాప్టర్స్. అండ్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది కూడా ఈ 3 చాప్టర్స్కి ఎల్ఎల్పి యాక్ట్కి. అండ్ లేటర్ మిగతావన్నీ వరుసగా నేను చెప్పిన ఆర్డర్లో వెళ్ళిపోండి. నెక్స్ట్ వన్. అండ్ ఇక్కడ ఏ చాప్టర్ని నేను తక్కువ చేయట్లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఏ చాప్టర్లో నుంచి ఏ క్వశ్చన్ అయినా రావచ్చు. సో దేన్ని నేను చాయిస్ తీసుకోమని చెప్పట్లేదు. దిస్ ఈజ్ జస్ట్ డే బిఫోర్ ఎగ్జామ్. సో ఎగ్జామ్ బిఫోర్ మనకు అంత టైం ఉండదు కాబట్టి మనకున్న లిమిటెడ్ టైంలో మనం బెస్ట్గా యూస్ చేసుకోవాలి. సో అలా బెస్ట్గా ఎలా యూస్ చేసుకుంటామంటే, సో హై ప్రయారిటీ ఉన్న చాప్టర్స్, ఎక్కువగా అడగటానికి ఛాన్సెస్ ఉన్న చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏదైతే చాప్టర్స్ లాస్ట్లో చదవమని చెప్పానో అవన్నీ అన్ఇంపార్టెంట్ అని కాదు, అవి కూడా ఇంపార్టెంటే. కాకపోతే ఫ్రీక్వెన్సీ కొంచెం తక్కువ ఉంటుంది, నెంబర్ ఆఫ్ మార్క్స్ కొంచెం తక్కువ ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ కెప్ దెమ్ ఎట్ లాస్ట్. సో ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం నేను చెప్పిన ఆర్డర్లో ప్రిపేర్ అవ్వండి, నేను చెప్పిన కంటెంట్ ప్రిపేర్ అవ్వండి. ఇట్ విల్ బీ సఫిషియంట్ అండ్ యూ విల్ గెట్ అరౌండ్ 80 to 90 మార్క్స్ ఇన్ కేస్ మీరు పర్ఫెక్ట్గా రాయగలిగితే. నెక్స్ట్, అండ్ దేంట్లో ప్రిపేర్ అవ్వాలి? సో బెటర్ టు ప్రిపేర్ ఇన్ ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ ఆర్ రన్నింగ్ నోట్స్. సో ఈ టైంలో మెయిన్ మెటీరియల్ ఓపెన్ చేసి ప్రతిదీ చదవాలి అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్లో ప్రిపేర్ అవ్వండి. అండ్ వాట్ అబౌట్ కాన్సెప్ట్ క్వశ్చన్స్, ప్రాక్టికల్ క్వశ్చన్స్? సో ఈ టైంలో కాన్సెప్ట్ క్వశ్చన్స్, ప్రాక్టికల్ క్వశ్చన్స్ అన్నిటినీ చూసుకుంటూ వెళ్ళాలి అంటే ఇట్ విల్ టేక్ లాట్స్ ఆఫ్ టైం. సో మీరు చివరిలో పెట్టుకోండి. ప్రాక్టికల్ క్వశ్చన్స్ కానీ కాన్సెప్ట్ క్వశ్చన్స్ కానీ ఏదైనా రివైజ్ చేయాలి అనుకున్నట్టయితే అవన్నీ చివరిలో టైం అవైలబిలిటీ బట్టి చూసుకోండి. సో ఇనిషియల్గా అయితే ప్రతిదీ థియరీ కంప్లీట్ చేయండి. బికాస్ థియరీ కంప్లీట్ చేస్తే ఆ థియరీని బేస్ చేసుకుని మీరు ప్రాక్టికల్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. బట్ ఓన్లీ ప్రాక్టికల్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేస్తే అదర్ ఏరియాస్లో మీరు ల్యాక్ అవుతారు. సో ఫస్ట్ థియరీ కంప్లీట్ చేసేయండి. ఇన్ కేస్ టైం ఉంటే టైం అవైలబిలిటీ బట్టి ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఆర్ కేస్ లాస్ ఆర్ కాన్సెప్ట్ క్వశ్చన్స్ ఏముంటే అవి చూసుకోండి. బట్ నాకు తెలిసినంత వరకు మీకున్న ఈ టైం అవైలబిలిటీలో ఈ థియరీ మొత్తాన్ని రివైజ్ చేయడానికి అయితే సరిపోతుంది. సో నేను చెప్పిన ఆర్డర్లో నేను చెప్పిన కంటెంట్ని రివైజ్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ స్కోర్ గుడ్ మార్క్స్. ఓకే స్టూడెంట్స్, బాయ్.